కడప మహానాడు రెండవ రోజు కోలాహలంగా జరుగుతోంది. వేలాదిగా నేతలు, కార్యకర్తలు వేదిక ప్రాంగణానికి చేరుకున్నారు. పెనుకొండ నుంచి 44 సైకిళ్లతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ర్యాలీగా చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అంశంపై మహానాడు ప్రాంగణం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి వర్మ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఎన్టీఆర్ జయంతి కూడా కావడంతో మరింత ఉత్సాహంగా ఇక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను మహానాడు ప్రాంగణంలో ఏదైతే ఒక సైకిల్కి సంబంధించి కూడా ఒక పసుపు కలర్ సైకిల్లో వీళ్ళంతా కూడా ఈరోజు 44వ మహానాడు కావడంతో దానికి సంబంధించి 44 సైకిళ్లతో కూడా వినూత్నమైన ఒక ప్రదర్శన అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళంతా కూడా ఇది పెనుకొండ నియోజకవర్గం నుంచి కూడా వీళ్ళంతా కూడా రావడం కూడా జరిగింది. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకండి వినూత్నమైన ప్రదర్శన ఏర్పాటు చేశారు ఇక్కడ? సార్, నా పేరు పవన్ కుమార్. మాది రొద్దం మండలం పెనుగొండ నియోజకవర్గం. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాము. మేము నారా లోకేష్ గారి యుగళం స్ఫూర్తితో మా సవితమ్మక్క గారి ఆదేశాల మేరకు పెనుగొండ నుంచి కడప వరకు మన రాయలసీమలో జరుగుతున్న మహానాడు కాబట్టి భారీగా రావాలని నిశ్చయించుకున్నాము. దానికి మా సవితమ్మక్క గారు మాకు అన్ని విధాలుగా తోడ్పడి దాదాపు 44వ మహానాడుకి 44 సైకిళ్లతో మొన్న 25న ఉదయం 9 గంటలకు బయలుదేరి నిన్న కడపకు రీచ్ అయ్యాము. మేము ఫస్ట్ రోజు పెనుగొండ నుంచి కదిరికి చేరుకున్నాము. నెక్స్ట్ డే కదిరి నుంచి వేంపల్లికి చేరుకున్నాము. మాకు ప్రతి గ్రామంలో మన తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సామాన్య ప్రజలు కానీ భారీ పూలతో మాకు అన్ని విధాలుగా స్వాగతం ఏర్పాట్లు చేసి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. మేము ఇదే స్ఫూర్తితో నారా లోకేష్ గారి వెంట నడవాలని నిశ్చయించుకొని మేము ఈ మహానాడికి చేరుకుంటున్నాం. ఇప్పుడు దగ్గరలో కలవబోతున్నాం నారా లోకేష్ గారు. ఇక్కడ చెప్తున్నారు నాయకులు కూడా మొత్తం పెనుగొండ నుంచి వీళ్ళంతా కూడా 2 రోజులుగా ప్రయాణించి కూడా ఈ సైకిల్లో 3 రోజులుగా ప్రయాణించి రావడం జరిగింది. 44 సైకిల్లో 44వ మహానాడును సూచిస్తూ కూడా ఈ వినూత్న ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. దారిలో కూడా తమకు ఏదైతే దారిలో ఉండే నాయకులు, కార్యకర్తలు కూడా తమకు కావాల్సిన ఏర్పాట్లు చేశారని చెప్పి వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎలా అనిపిస్తుందండి మహానాడు మొత్తం ఇక్కడ ప్రాంగణం, ముఖ్యంగా కడపలో జరుగుతున్న మహానాడు తొలిసారిగా ఇక్కడ ఏమనిపిస్తుంది? ఇక్కడ కార్యకర్తల ఉత్సాహం అంతా చూపిస్తుంది. మేమైతే 3 రోజులు ఇంకా అక్కడ పెనుగొండ ఇంకా బయలుదేరినాం సార్. పెనుగొండ ఇంకా మా సవితమ్మ ఆధ్వర్యంలో మేమంతా అడిగిన తక్షణమే మేము సైకిల్ చేస్తామని తక్షణము మేడం నేను సొంత నిధులతో కొనిస్తా అని చెప్పేసి మాకు సొంత నిధులతో సైకిల్ కొనిచ్చారు అని చెప్పేసి నేను చెప్తాను సార్. చూస్తున్నాం మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జోష్గా ఎంత కొనసాగుతున్న పరిస్థితి వస్తుంది. మీరు చెప్పండి, ఎలా ఉంది మహానాడు? గతంలో మహానాడికి ఈసారి మహానాడికి మీరు తేడా ఏం గమనిస్తున్నారు? గతంలో వేరే జిల్లాలో జరిగాయి, కానీ రాయలసీమలో కడప అంటేనే ఒక ఎమోషన్ మా తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కాబట్టి మాకు అదొక ఎమోషన్. దాని కసితోనే మేము మాకు దగ్గరలోనే మాది పెనుగొండ, మా దగ్గరలోనే జరుగుతుంది అని చెప్పేసి అదే పనిగా మేము నారా లోకేష్ గారి యుగలం పాదయాత్ర స్ఫూర్తితో 44 సైకిళ్లలో 44వ మహానాడుకు వెళ్ళాలని చెప్పేసి మా మంత్రివర్యులు సవితమ్మక్క గారిని కోరగా వెంటనే మా అందరికీ తన సొంత నిధులతో సైకిళ్ళు అరేంజ్ చేసి ఒకరోజు ముందు 24వ తారీఖు సైకిళ్ళు వచ్చాయి, 25వ తారీఖు బయలుదేరేసి నిన్న మధ్యాహ్నం ఇక్కడ వచ్చాం. ఈ మహానాడు ప్రాంగణంలో ఈరోజు ఈ పసుపు పండుగ చూస్తుంటే కన్నుల విందుగా ఉంది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ మహానాడులో నేను పాలు పంచుకున్నందుకు. థ్యాంక్ యూ. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఉత్సాహం అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఎన్టీఆర్ జయంతి కావడంతో కూడా మరింత ఉత్సాహంగా కార్యకర్తలు వీళ్ళంతా కూడా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇక్కడ సైకిళ్ళ ప్రదర్శన, సైకిళ్లలో ఒక యాత్రగా ఇక్కడ మహానాడుకు చేరుకున్న పరిస్థితి. అలాగే ఇక్కడ చూస్తున్న నాయకులు, ఇలా కార్యకర్తల కోలాహలం కూడా చూస్తున్న పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? ప్రకాశం జిల్లా అండి, బాపట్ల జిల్లా. ఎలా వచ్చారు? మేము బస్సుకు వచ్చాము, వెళ్ళేటప్పుడు బండికి వెళ్తాము. ఎన్ని మహానాడులు మీరు పాల్గొన్నారు ఇప్పటిదాకా? ప్రతి ఎన్టీఆర్ గారు ఉన్న గారి నుంచి 43 ఏళ్ళు పార్టీ పెట్టి అదే అభిమానం. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా చేస్తున్నాడు. అందుకనే ప్రజలందరూ మొన్న జగన్ బాబు గారిని చాలా దండం పెట్టి మీరు వెళ్ళిపోయా, ఇక లాభం లేదు, ఇక్కడ ఉండడానికి లేదు, కడప వెళ్ళి లాభం లేదని చెప్పి ఎవరిని చేసి అందరూ కనపడకుండా ఓట్లు వేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు 10 మందికి అన్నం పెట్టే నాయకుడు. ఆ రోజున ఎన్టీఆర్ గారు పెట్టాడు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నాడు భోజనంలో.
10 మందికి. అదే ఇక్కడ కూడా చెప్తున్నాం, ఎన్టీఆర్ ఉన్న సమయం నుంచి కూడా ఈయన కార్యకర్తగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూసే. ఈరోజు ఎన్టీఆర్ జయంతి కావడంతో ఎన్టీఆర్ నిలువెత్తు దుస్తులతో, ఎన్టీఆర్ ఫోటో ఉన్న దుస్తులను ధరించి వీళ్ళంతా కూడా తమ అభిమానం చాటుకుంటున్న పరిస్థితి. ఈ విధంగా మొత్తం మహానాడు ప్రాంగణం చూస్తే మొత్తం కూడా పసుపు మయంగా మారిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. భారీ కటౌట్లు కానీ ఇటు పసుపు చొక్కాలతో నిండిపోయిన పరిస్థితి అయితే మహానాడు ప్రాంగణం అంతా మనకు చూస్తే కనిపిస్తుందని చెప్పచ్చు. ఈ విధంగా రెండో రోజు ఎంతో కోలాహలంగా ఉత్సాహభరిత వాతావరణంలో మహానాడు అయితే కొనసాగుతున్న పరిస్థితి కడపలో కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, కడప.